కాజా టోల్ గేట్ వద్ద గంజాయి ముఠా అరెస్ట్. హైడ్రో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం మంగళగిరి రూరల్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితుల్లో ఒకరు పశ్చిమ గోదావరి, ఇద్దరు విశాఖపట్నానికి చెందినవారన్నారు. కాజా టోల్ గేట్ వద్ద వారిని అదుపులోకి తీసుకుని 500 గ్రాముల గంజాయి, 2 కార్లను సీజ్ చేశామన్నారు. డీఎస్పీ మురళి, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ పాల్గొన్నారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు తర్వాత ఈగిల్ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా టోల్ ప్లాజాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు, తర్వాత ఊరుగంటి అనిల్ కుమార్, తర్వాత నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు అక్యూజ్డ్ 1 ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి, రిమైనింగ్ అందరు ఇతరు కూడా విశాఖపట్నం. దీంట్లో అక్యూజ్డ్ 1 ఇంతుకూరి రామకృష్ణరాజు, తర్వాత అక్యూజ్డ్ 2 ఊరుకుంటి అనిల్ కుమార్, ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు. సో వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా, అంటే దీనిలో టీఎంసీ లెవెల్ అంటారు. గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దాంట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం. దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి. వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు. సో ఎండ్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు మంచి ఐటమ్ ఇద్దాం. రేపు ఇంకో ప్రెస్ మీట్ పెడతాం. ప్రోగ్రామ్ ఉన్నాయి రేపు ధర్నా ఉంది. రేపు అసలు మా ప్రోగ్రామ్ అక్కడ